హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్విపిఆర్ టాక్స్ ఛానల్. నమస్కారం. 30-50 ఏళ్ల వయసులో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా చేయించుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన రక్త పరీక్షల గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మన శరీరాన్ని ఒక కారుతో పోల్చుకుందాం. చూడ్డానికి బండి భలే షైనింగ్గా ఉంది, రోడ్డు మీద కూడా భలే స్మూత్గా వెళ్తోంది, అంతా బావుంది అనుకుంటాం. కానీ మనకి తెలీకుండా లోపల ఇంజన్లో ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వచ్చు కదా. మన బాడీ కూడా అచ్చమంతే. అవును, పైకెంత ఫిట్గా యాక్టివ్గా కనిపించినా మన బాడీ లోపల అసలు ఏం జరుగుతోంది అనే విషయం మనకు అస్సలు అంచనా ఉండదు. మరి ఆ కనిపించని మార్పులను ముందుగానే ఎలా పట్టుకోవాలి, దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మనం కారుకి రెగ్యులర్గా సర్వీసింగ్ ఎందుకు చేయిస్తాం? ఏదైనా చిన్న సమస్య పెద్దది అవ్వకముందే దాన్ని సరిచేయడానికి కదా. మన ఆరోగ్యానికి కూడా అలాంటి సర్వీసింగే ఈ బ్లడ్ టెస్ట్లు. ముఖ్యంగా 30లు దాటాక మన మెటబాలిజం కొంచెం నెమ్మదిస్తుంది, లైఫ్ స్టైల్ జబ్బులు వచ్చే ఛాన్స్లు పెరుగుతాయి. అందుకే చాలా ఆరోగ్య సమస్యలు ఈ స్టేజ్లో సైలెంట్గా మొదలవుతాయి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటి చాలా సమస్యలు మొదట్లో ఎలాంటి లక్షణాలు చూపించవు. అవి బయటపడేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అందుకే ఏ సిమ్టమ్స్ లేకపోయినా సరే రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవడం చాలా అవసరం. సరే, మరి 30 ఏళ్లు దాటిన తర్వాత మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన ఆ ముఖ్యమైన బ్లడ్ టెస్ట్లు ఏంటి, వాటి గురించి ఇప్పుడు క్లియర్గా, సింపుల్గా అర్థమయ్యేలా చూద్దాం. ఈ టెస్టుల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మన ఆరోగ్యాన్ని 3 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, షుగర్ ఇంకా హార్ట్కి సంబంధించినవి. సెకండ్, లివర్, కిడ్నీ లాంటి ముఖ్యమైన అవయవాల పనితీరు. అండ్ థర్డ్, విటమిన్లు ఇంకా బ్లడ్ సెల్స్ ఆరోగ్యం. మొదటి కేటగిరీ చూస్తే HbA1c అనేది ఆ ఒక్కరోజు షుగర్ లెవెల్ కాదు, గడిచిన 3 నెలల యావరేజ్ని చూపిస్తుంది. ఇది డయాబెటిస్ రిస్క్ను కనిపెట్టడానికి చాలా ఇంపార్టెంట్. ఇక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఆ రోజు ఉదయం మన షుగర్ లెవెల్ ఎంతుందో తెలుస్తుంది. లిపిడ్ ప్రొఫైల్ ఏమో మన బాడీలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఎంతున్నాయో కొలుస్తుంది. దీనివల్ల హార్ట్ హెల్త్ను అంచనా వేయొచ్చు. ఇక రెండో కేటగిరీ మన ముఖ్యమైన అవయవాలు. లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే LFT మన శరీరంలో ఉండే ఒక రకమైన క్లీనింగ్ మెషీన్ లాంటి లివర్ ఎంత హెల్దీగా ఉందో చూపిస్తుంది. ఫ్యాటీ లివర్ లాంటి సమస్యల్ని ముందుగానే గుర్తించొచ్చు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటే KFT రక్తాన్ని ఫిల్టర్ చేసే మన కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేస్తుంది. ఇక లాస్ట్ కేటగిరీ, చాలామందికి తెలియకుండానే విటమిన్ D, B12 లోపం ఉంటుంది. ఇది మన ఎముకల బలానికి, నరాల ఆరోగ్యానికి, ఎనర్జీ లెవెల్స్కి చాలా ముఖ్యం. ఇక థైరాయిడ్ టెస్ట్ మన మెటబాలిజంను కంట్రోల్ చేస్తుంది. సడన్గా బరువు పెరగడం, తగ్గడం, జుట్టు రాలడం వీటికిదొక కారణం కావచ్చు. ఫైనల్గా కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటే CBC. ఇది రక్తహీనత, ఇన్ఫెక్షన్ను లాంటి వాటిని కనిపెట్టి మన బ్లడ్ హెల్త్ గురించి ఒక ఓవరాల్ ఐడియా ఇస్తుంది. రైట్, ఈ టెస్టుల గురించైతే తెలుసుకున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, అసలు వీటిని ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి? దీనికి కూడా ఒక క్లియర్ గైడ్లైన్ ఉంది. ఇక్కడ చూడండి, CBC, లిపిడ్ ప్రొఫైల్, LFT, KFT, థైరాయిడ్ లాంటి జనరల్ హెల్త్ ప్యానెల్ని కనీసం సంవత్సరానికి ఒకసారి చేయించుకోవటం బెస్ట్. ఒకవేళ ఫ్యామిలీలో షుగర్ హిస్టరీ ఉంటే లేదా బార్డర్ లైన్లో ఉంటే HbA1c లాంటి షుగర్ టెస్ట్లు ప్రతి 6 నెలలకొకసారి అవసరం పడొచ్చు. విటమిన్లను కూడా ప్రతి 6 నుంచి 12 నెలలకొకసారి చెక్ చేయించుకుంటే మంచిది. ఒకవేళ ఇన్ని టెస్ట్లు, ఇన్ని టైమ్లైన్స్ గుర్తుపెట్టుకోవడం కష్టంగా అనిపిస్తే దానికోసం ఒక చాలా సింపుల్ రూల్ ఉంది. దాన్ని ఫాలో అయితే చాలు. చూసారా ఎంత సింపులో? ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, ఫ్యామిలీలో పెద్దగా రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అనుకుంటే ఏళ్లకోకసారి ఈ టెస్ట్లు చేయించుకుంటే సరిపోతుంది. కానీ కుటుంబంలో డయాబెటీస్ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నా, లేదా ఇప్పటికీ ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అప్పుడు మాత్రం ప్రతి 6 నెలలకొకసారి చెక్ చేయించుకుంటే చాలా సేఫ్. చివరిగా ఒక ప్రశ్న, ఏదైనా ఆరోగ్య సమస్య ముదిరిపోయిన తర్వాత దానికోసం పరుగులు పెట్టడం కరెక్టా, లేక అది రాకముందే చిన్నగా ఉన్నప్పుడే గుర్తించి జాగ్రత్త పడటం కరెక్టా? గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, చాలా సమస్యలు మొదట్లో సైలెంట్గా ఉంటాయి. టెస్ట్ చేస్తేనే అవి బయటపడతాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ వీడియోను ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.